గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ వెంకటేశ్వరమ్మ, జీడిసి గద్వాల్. ఈరోజు మన టాపిక్ పక్షులు లేదా ఏవ్స్. పక్షులు లేదా ఏవ్స్. సాధారణంగా పక్షులు అన్ని వాతావరణాల లోపల ఉండడానికి కారణము పక్షులు యొక్క దేహ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండడం. కాబట్టి వాటిని ఉష్ణ రక్త జీవులు అంటారు, హోమియోథర్మిక్ ఎనిమల్స్. కాబట్టి పక్షులు క్షీరదాలు, ఏవ్స్ మమ్మల్స్ హోమియోథర్మిక్ ఎనిమల్స్. కాబట్టి అవి ఎటువంటి ఎన్విరాన్మెంట్నైనా తట్టుకుంటాయి. కాబట్టి ఇవి ఏ వాతావరణంలో అయినా జీవించగల కెపాసిటీని పక్షులు కలిగి ఉంటాయి. ఈ స్టడీ ఆఫ్ ఏవ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ. పక్షుల యొక్క అధ్యయనాన్ని మనం ఆర్నిథాలజీ అంటారు. హక్స్లీ అనే శాస్త్రవేత్త పక్షులను దివ్యమైన సరీసృపాలు అన్నాడు. గ్లోరిఫైడ్ రెప్టైల్స్. హక్స్లీ అనే శాస్త్రవేత్త ఏవ్స్ ఈజ్ ఏ గ్లోరిఫైడ్ రెప్టైల్స్ అని అన్నాడు. అదేవిధంగా యంగ్ అనే శాస్త్రవేత్త మాస్టర్స్ ఆఫ్ ఎయిర్. గాలి లోపల నివసించగలిగే జీవులు కేవలం పక్షులు మాత్రమే. కాబట్టి యంగ్ అనే శాస్త్రవేత్త మాస్టర్స్ ఆఫ్ ఎయిర్ అనే పదాన్ని పక్షులకు అప్లై చేయడము జరిగింది. అతిపెద్ద పక్షి, మనకు పక్షుల లోపల బిగ్గెస్ట్ లేదా అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ పక్షి. అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. స్మాలెస్ట్ బర్డ్ ఈజ్ ఏ హమ్మింగ్ బర్డ్. నెక్స్ట్ మనకు ఫస్ట్ పాయింట్, పక్షుల యొక్క సాధారణ లక్షణాలు లేదా జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏవ్స్ లోపల మనకు ఫస్ట్ క్యారెక్టరు, ఏవ్స్ ఈజ్ ఏ హోమియోథర్మిక్ ఎనిమల్స్. పక్షులు ఉష్ణరక్త జీవులు. దేహ ఉష్ణోగ్రతను కాన్స్టాంట్గా లేదా స్థిరంగా ఉంచుకోగలిగే జీవులను మనం ఏమంటాము? హోమియోథర్మిక్ ఎనిమల్స్ లేదా ఉష్ణరక్త జీవులు అంటారు. అదేవిధంగా మనం పక్షుల యొక్క బాడీని అబ్జర్వ్ చేస్తే, పక్షుల యొక్క దేహాన్ని పరిశీలిస్తే, దేహము తల, పొడవైన మెడ, మొండెము, చిన్న తోక అనే భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. తల, పొడవైన మెడ, మొండెము, చిన్న తోక అనే భాగాలుగా డివైడ్ చేసి ఉంటుంది. ఇన్ బర్డ్ బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్, బిగ్ నెక్, ట్రంక్ అండ్ స్మాల్ టెయిల్. హెడ్, నెక్, ట్రంక్ అండ్ టెయిల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ బాడీ పార్ట్స్. నెక్స్ట్ మనము పక్షులను లేదా బర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో బాడీ షేప్, వీటి యొక్క దేహం యొక్క ఆకారము బోట్ షేప్డ్, పడవ ఆకారంలో ఉంటుంది. బోట్ షేప్డ్ లేదా పడవ ఆకారం లోపల ఉంటుంది. మనము పక్షుల యొక్క దేహాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్, పక్షులు ద్విపాదులు. బైపెడల్స్. ఏవ్స్ ఈజ్ ఏ బైపెడల్స్ లేదా ద్విపాదులు. ఎందుకంటున్నామంటే మనము రెప్టైల్స్ చూసుకున్నప్పుడు రెప్టైల్స్ ఈజ్ ఏ 4 limbs. అండ్ హిండ్ లిమ్స్, పూర్వంగాలు చర్మంగాలు కలిగిన టెట్రాపోడ్స్ లేదా చతుస్పాదులు. సరీసృపాలను మనం ఏమన్నాము? పూర్వంగాలు చర్మంగాలు కలిగిన చతుస్పాదులు, టెట్రాపోడ్స్. 4 పాదాలు ఉంటాయి, పోడస్ ఉంటాయి, 4 రకాల పాదాలు ఉంటాయి. 4 limbs, హిండ్ లిమ్స్. కాబట్టి వాటిని చతుస్పాదులు లేదా టెట్రాపోడ్స్ అన్నాం. ఇక్కడ పక్షుల వరకు వచ్చే వరకు ఏమవుతుంది? బైపెడల్, ద్విపాదులు అంటే చర్మంగాలు మాత్రమే ఉంటాయి, హిండ్ లిమ్స్ మాత్రమే ఉంటాయి. పక్షుల లోపల హిండ్ లిమ్స్ మాత్రమే ప్రజెంట్ ఉంటాయి, పక్షుల లోపల చర్మంగాలు మాత్రమే ఉంటాయి. 4 limbs ఈజ్ మాడిఫైడ్ ఇన్ వింగ్స్. 4 limbs ఆర్ మాడిఫైడ్ ఇంటూ వింగ్స్. పూర్వంగాలు రెక్కలుగా మార్పు చెంది ఉంటాయి పక్షుల లోపల.
పక్షి లోపల పూర్వంగాలు రెక్కలుగా మార్పు చెందుతాయి. పక్షి లోపల పూర్వంగాలు రెక్కలుగా మార్పు చెందుతాయి. చర్మంగాలు మాత్రమే ఉంటాయి. ఈ చర్మంగాలు లేదా ఇండులిమ్స్ పక్షుల యొక్క టోటల్ బాడీ వెయిట్ని భరిస్తాయి. పక్షుల యొక్క మొత్తం బరువుని భరించేదివి చర్మంగాలు లేదా ఇండులిమ్స్ మాత్రమే. నెక్స్ట్ క్యారెక్టర్. ఈ హిండులిమ్స్ లేదా చర్మంగాలు టోటల్ బాడీ వెయిట్ని కంట్రోల్ చేస్తాయి, శరీర బరువుని మోస్తాయి. అదేవిధంగా ఈ చర్మంగా లేదా హిండులిమ్స్ పక్షి లోపల నడవడానికి, పరిగెత్తడానికి, ఈదడానికి, కొమ్మల్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఇన్ ఏవ్స్ హిండులిమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ అండ్ పెర్చింగ్. పెర్చింగ్ అంటే పట్టుకోవడము. కొమ్మల్ని పట్టుకోవడానికి ఈ పెర్చింగ్ లేదా కొమ్మల్ని పట్టుకోవడానికి ఈ హిండులిమ్స్ లేదా చర్మంగాలు ఉపయోగపడతాయి. నడవడానికి, పరిగెత్తడానికి, ఈదడానికి, కొమ్మల్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి హిండులిమ్స్, చర్మంగాలు. వాకింగ్, రన్నింగ్ అండ్ స్విమ్మింగ్ అండ్ ఆల్సో పెర్చింగ్, వీటి కోసం మనకు చర్మంగాలు లేదా హిండులిమ్స్ అనేటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ బర్డ్స్ లేదా స్కిన్. పక్షుల యొక్క చర్మాన్ని పరిశీలిస్తే డ్రై స్కిన్ లేదా చర్మం పొడిగా ఉంటుంది. డ్రై స్కిన్ లేదా చర్మం పొడిగా ఉంటుంది. తోక భాగం లోపల ఒకే ఒక యూరోఫైజిల్ లేదా ప్రిన్ గ్రంథి ఉంటుంది. టేల్ రీజన్ లోపల ఓన్లీ వన్ యూరోఫైజిల్ లేదా ప్రిన్ గ్లాండ్ ఆర్ ప్రజెంట్. యూరోఫైజిల్ లేదా ప్రిన్ గ్రంథి అనేది తోక యొక్క కింది భాగంలో ఉంటుంది. ఈ లిక్విడ్ సహాయంతో, ఈ మాయిశ్చర్ సహాయంతో పక్షి యొక్క ముక్కుతో ఆ పదార్థాన్ని యూజ్ చేసుకొని ఈకలను శుభ్రం చేసుకుంటాయి పక్షులు. క్లీనింగ్ ఆఫ్ ఫెదర్స్ కోసము ఈ ప్రిన్ గ్లాండ్ లేదా యూరోఫైజిల్ గ్లాండ్ అనేది ఉపయోగపడుతుంది మనకు పక్షి లోపల. మనకు నెక్స్ట్ క్యారెక్టరు ఎక్స్టర్నల్ స్కెల్టాన్లో పార్ట్గా బాహ్య అస్థిపంజరంగా పక్షుల లోపల ఈకలు, ఫెదర్స్ అండ్ కాళ్ళపైన ఉండే పొలుసులు, స్కేల్స్ ఆన్ ద లెగ్స్. నెక్స్ట్ ముక్కు, ర్యాంఫోథీకా లేదా బీక్ వంటి ఎక్స్టర్నల్ స్కెల్టాన్ పార్ట్స్గా ఉంటాయి మనకు. ఎక్స్టర్నల్ స్కెల్టన్లో పార్ట్గా మనకు ఏమేమి కనిపిస్తాయి? ఫెదర్స్ కనిపిస్తాయి, కాళ్ళపైన లెగ్స్ పైన ఉండే స్కేల్స్ కనిపిస్తాయి, అదేవిధంగా క్లాస్ నకాలు కనిపిస్తాయి, అదేవిధంగా బీక్ లేదా ర్యాంఫోథీకా వంటి నిర్మాణము ఉపయోగపడుతుంది. బాహ్య అస్థిపంజరంగా పక్షి లోపల మనకు ఈకలు, తర్వాత ముక్కు నిర్మాణము, కాళ్ళపై ఉండే పొలుసులు, తర్వాత గోర్లు వంటి నిర్మాణాలు బాహ్య అస్థిపంజరంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంటర్నల్ స్కెల్టన్లో భాగంగా మనకు స్కల్ లేదా మెదడు లేదా కపాలం లేదా పుర్రె. ఈ స్కల్ అనేది మోనోకాండలిక్ రకానికి చెందినది. నెక్స్ట్ ఈ పుచ్చ కశేరుకాలు చివరి పుచ్చ కశేరుకం, మొదటి పుచ్చ కశేరుకం, ఫస్ట్ కాడల్ వర్టిబ్రల్, మొదటి పుచ్చ కశేరుకం లేదా ఫస్ట్ కాడల్ వర్టిబ్రల్. అక్కడ ఏమవుతుంది? సంయుక్త త్రికము, అక్కడ ఎముకలన్నీ కలిసి సంయుక్త త్రికం లేదా సిన్సాక్రం అనే నిర్మాణము ఏర్పడుతుంది. సిన్సాక్రం మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, గ్రీన్ కలర్లో ఉండేదంతా మొదటి పుచ్చ కశేరుకం, ఫస్ట్ కాడల్ వర్టిబ్రాతో ఆ నిర్మాణం ఏమవుతుంది? సిన్సాక్రం లేదా సంయుక్త త్రికము ఏర్పడుతుంది. ఇది మొత్తము చర్మంగాలు బరువు మోయడానికి ఈ బోన్స్ లేదా ఎముకలు ఉపయోగపడతాయి. అదేవిధంగా
మనకు ఫైగో స్టైల్ ఏమవుతుంది? చివరి పుచ్చ కశేరుకాలు. చివరి పుచ్చ కశేరుకాలన్నీ కలిసి మనకు ఫైగో స్టైల్ లేదా ఆలస్సి వంటి నిర్మాణం ఏర్పడుతుంది. చివరి పుచ్చ కశేరుకాలన్నీ కలిసి ఫైగో స్టైల్ లేదా ఆలస్సి వంటి నిర్మాణం ఏర్పడుతుంది. మొదటి పుచ్చ కశేరుకేమో సిన్సాక్రమ్ లేదా సంయుక్త త్రికం ఏర్పడుతుంది. ఫస్ట్ కాడల్ వర్టిబ్రా ఈజ్ ఏ సిన్సాక్రమ్. చివరి పుచ్చ కశేరుకాలు లాస్ట్ కాడల్ వర్టిబ్రా అన్ని పుచ్చ కశేరుకాలు తోక భాగంలో ఉండే చిన్న చిన్న పుచ్చ కశేరుకాలన్నీ కలిసి హాలస్సి లేదా ఫైగో స్టైల్ అనే స్ట్రక్చర్ ఏర్పడుతుంది. నెక్స్ట్ మనకు స్టెర్నమ్ లేదా ఉరోస్థి యొక్క కింది భాగం లోపల మనకు ఫ్లైట్ మజిల్స్ లేదా ఉడ్డాయక కండరాలు, వాటిని ఫ్లైట్ మజిల్స్ లేదా ఉడ్డాయక కండరాలు అంటాము. ఇవి స్టెర్నమ్ యొక్క కింది భాగం లోపల, ఉరోస్థి యొక్క కింది భాగం లోపల ఈ కండరాలు అతుక్కోవడానికి ద్రోణి వంటి నిర్మాణము ఉపయోగపడుతుంది. ఉరోస్థి లేదా స్టెర్నమ్ యొక్క కింది భాగం లోపల ఉడ్డాయక కండరాలు లేదా ఫ్లైట్ మజిల్స్ అతుక్కోవడానికి ద్రోణి లేదా వర్టిబ్రల్ కీల్ అనే స్ట్రక్చర్ ఏర్పడుతుంది. అదేవిధంగా అంతరజత్రుకలతో కలిసి వి ఆకారపు ఫర్క్యులా లేదా విష్బోన్ ఏర్పడుతుంది. అంతరజత్రుకలతో కలిసి వి ఆకారపు ఫర్క్యులా లేదా విష్బోన్ ఏర్పడుతుంది. ఇంటర్క్లేవికల్స్ ఆర్ స్ట్రక్చర్ టు ఫార్మ్ విష్బోన్ ఆర్ ఫర్క్యులా. వి షేప్డ్ ఫర్క్యులా. మనం ఇక్కడ స్టెర్నమ్ డయాగ్రామ్ లోపల రెడ్ మార్క్ ఉంటుంది కదా, అది వి షేప్లో ఉంది. ఇది స్టెర్నమ్ యొక్క ఉదర భాగం. స్టెర్నమ్ యొక్క డౌన్ సైడ్ లోపల మనకు ఈ ఫ్లైట్ మజిల్స్ అతుక్కోవడానికి, ఉడ్డాయక కండరాలు అతుక్కోవడానికి వీలుగా ద్రోణి అనే నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంటర్క్లావికల్స్ జత్రుకలు అంతరజత్రుకలతో కలిసి వి షేప్ లోపల ఫర్క్యులా అనే స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. విష్బోన్ లేదా ఫర్క్యులా అనే స్ట్రక్చర్ ఏర్పడుతుంది. మనం ఇక్కడ వి షేప్ లోపల చూపించినాం. కాబట్టి మనము స్కెల్టాన్ సిస్టమ్ లేదా అస్థిపంజర వ్యవస్థ లోపల ఏమేమి చూసుకున్నాం? సిన్సాక్రమ్, ఫైగో స్టైల్, తర్వాత ఫర్క్యులా అనే స్ట్రక్చర్ చూసుకున్నాము. అస్థిపంజర వ్యవస్థలో భాగంగా కపాలం అనేది మోనోకాండలిక్ రకానికి చెందినది. మొదటి పుచ్చ కశేరుకం ఏమో సంయుక్త త్రికం ఏర్పడుతుంది. ఇది బరువును భరించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చివరి పుచ్చ కశేరుకాలన్నీ కలిసి ఆలస్సి లేదా ఫైగో స్టైల్ ఏర్పడుతుంది. అదేవిధంగా ఉరోస్థి యొక్క కింది భాగం లోపల ఉడ్డాయక కండరాలు అతుక్కోవడానికి ద్రోణి వంటి నిర్మాణం ఉంటుంది. అదేవిధంగా వి షేప్ లోపల జత్రుకలు అంతరజత్రుకలతో కలిసి వి షేప్ లోపల మనకు విష్బోన్ లేదా ఫర్క్యులా అనే స్ట్రక్చరు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా స్కెల్టాన్ సిస్టమ్ లోపల మనకు పార్ట్స్, అస్థిపంజర వ్యవస్థ లోపల పార్ట్స్. నెక్స్ట్ మనము పక్షుల లోపల ముఖ్యంగా పక్షుల యొక్క క్యారెక్టర్స్, పక్షులని మెయిన్గా ఎందుకంటాము? గాలిలో ఎగరగలిగే క్యారెక్టర్ ఉన్న జీవులు కేవలం పక్షులు మాత్రమే. ఆ విధంగా మనకు గాలి లోపల ఎగరడానికి ఉపయోగపడే పక్షి గాలిలో ఎగరడానికి కొన్ని ముఖ్యమైన కండరాలు ఉపయోగపడతాయి. వాటిని ఫ్లైట్ మజిల్స్ అంటాము. ఉడ్డాయక కండరాలు లేదా ఫ్లైట్ మజిల్స్ అంటాం. ఫ్లైట్ మజిల్ అంటాం. వీటి లోపల 3 ఉంటాయి: మహారసి, అల్పోరసి, అంశతుండ భుజాస్థి కండరం. మహారసి, అల్పోరసి, అంశతుండ భుజాస్థి కండరం పక్షులు గాలిలో ఎగరడానికి ఉపయోగపడే ఉడ్డాయక కండరాలు లేదా ఫ్లైట్ మజిల్స్ 3 టైప్స్: మహారసి, అల్పోరసి, అంశతుండ భుజాస్థి కండరం. ఓకేనా? పెక్టోరల్ మేజర్, పెక్టోరలిస్ మైనర్. ఓకేనా? ఇవన్నీ కూడా ఫ్లైట్ మజిల్స్గా మనము
చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫ్లైట్ మజిల్స్ లేదా ఉడ్డాయ కండరాలను అబ్జర్వ్ చేసినప్పుడు పెక్టోరలిస్ మేజర్ మహారస్సి అనేది మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్టు డౌన్ స్ట్రోక్ పక్షులు కిందికి రావడానికి ఉపయోగపడే కండరము ఉడ్డాయ కండరము ఏదంటే పెక్టోరల్ మేజర్. దీన్ని డౌన్ స్ట్రోక్ అంటే పక్షులు కిందికి రావడానికి ఈ పెక్టోరల్ మేజర్ అనే కండరాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ పెక్టోరల్ మైనర్, ఇది పక్షులు పైనకి ఉపయోగపడే కండరం పెక్టోరల్ మైనర్. అదేవిధంగా అంశతుండ భుజాస్థి కండరం సుప్రాకోరాకైడల్స్ అంశతుండ భుజాస్థి కండరం అనే ఉడ్డాయ కండరం లేదా ఫ్లైట్ మజిల్. ఇది కూడా మనకు పక్షులు పైనకి పోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా ఫ్లైట్ మజిల్స్ లేదా ఉడ్డాయ కండరాలు పక్షులు ఆకాశంలో పైన ఎగరడానికి ఉపయోగపడే కండరాలను ఉడ్డాయ కండరాలు లేదా ఫ్లైట్ మజిల్స్ అని అంటాం మనం. నెక్స్ట్ క్యారెక్టర్ డెంటిన్ స్ట్రక్చర్ ఇన్ ఏవ్స్. పక్షుల లోపల దంత నిర్మాణం. పక్షి లోపల దంతాలు ఉండవు. మనకు టీత్ స్ట్రక్చర్ అనేది ఆబ్సెంటే ఉంటుంది. పక్షుల లోపల మనకు టీత్ స్ట్రక్చర్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది, దంతాలు ఉండవు. అదేవిధంగా మనకు పక్షుల లోపల ఆహారవాహిక. మామూలుగా అన్ని జీవుల లోపల జీర్ణాశయము ఆహారాన్ని స్టోరేజ్ చేస్తే టెంపరీగా ఫుడ్ మెటీరియల్ని స్టోరేజ్ చేస్తే జీర్ణాశయము ఆహార పదార్థాలను తాత్కాలికంగా నిల్వ ఉంచితే పక్షుల్లో మాత్రము ఊసోఫాగస్ లేదా ఆహారవాహిక ఆహారాన్ని స్టోరేజ్ చేస్తుంది, నిల్వ ఉంచుతుంది. పక్షుల లోపల దంతాలు ఉండవు. అదేవిధంగా ఊసోఫాగస్ లేదా ఆహారవాహిక అనే నిర్మాణము మనకేమవుతుంది, ఆహార పదార్థాలను నిల్వ ఉంచే అన్నాశయ గదిగా స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది ఊసోఫాగస్ లేదా ఆహార వాహిక. అదేవిధంగా ఆవస్కరం లేదా క్లోకా ఇన్ డైజెస్టివ్ ట్రాక్ట్ లోపల క్లోకా లేదా క్లోకా లేదా ఆవస్కరము 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. 3 భాగాలుగా పక్షి లోపల ఆవస్కరము 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. కాప్రోడియం, యూరోడియం, పాయుపతం. పక్షుల లోపల ఆవస్కరము 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. కాప్రోడియం, యూరోడియం, పాయుపతం. ఇన్ క్లోకా ఏవ్స్ ఇన్ డివైడెడ్ ఇంటూ 3 parts: కాప్రోడియం, యూరోడియం, పెక్టోడియం అనే 3 partsగా మనకు క్లోకా లేదా ఆవస్కరం అనేది డివైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేషన్. ఏవ్స్ ఇన్ రెస్పిరేషన్. పక్షుల లోపల మనకు శ్వాసక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది. పక్షుల లోపల మనకు శ్వాసక్రియ కోసము ఊపిరితిత్తులు లేదా లంగ్స్ ఉంటాయి. వాటి స్ట్రక్చర్ని చూస్తే మనము స్పాంజ్ టైప్ స్ట్రక్చర్. పక్షుల లోపల లంగ్స్ ఈజ్ ఏ స్పాంజ్ టైప్ స్ట్రక్చర్. పక్షుల లోపల ఊపిరితిత్తులు అనేటివి స్పంజికాయుతంగా ఉంటాయి. అంటే మొత్తం కూడా ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్పాంజ్ టైప్ స్ట్రక్చర్ లేదా స్పంజికాయుత నిర్మాణంతో కలిగిన ఊపిరితిత్తులు పక్షి లోపల ఉంటాయి. అయితే అన్ని జీవుల లోపల మామూలుగా వాయు కోశాలు ఉంటాయి. పక్షి లోపల వాయు గోనులు ఉంటాయి. పక్షుల యొక్క ఊపిరితిత్తుల లోపల వాయు గోనులు, ఎయిర్ సాక్స్. ఇన్ ఏవ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ సాక్. వాయు గోనులు ఉంటాయి. అంటే గాలిని నింపుకోగల శక్తిని కలిగిన ఎయిర్ సాక్ లేదా వాయు గోనులు అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎయిర్ సాక్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 9 వాయుగోనులు మనం పక్షుల యొక్క ఊపిరితిత్తుల లోపల అబ్జర్వ్ చేయొచ్చు. పక్షుల లోపల
ఊపిరితిత్తు యొక్క నిర్మాణాలను పరిశీలించినప్పుడు స్పంజికాయుతంగా ఉంటుంది, స్పాంజ్ స్ట్రక్చర్స్. తర్వాత వాయు కోశాలు ఉండవు, వాయు గోనులు ఉంటాయి. ఎయిర్ సాక్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్ సాక్స్ లేదా పక్షి లోపల వాయు గోనులు 9 ఉంటాయి. 9 వాయు గోనులు లేదా 9 ఎయిర్ సాక్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏవ్స్ ఇన్ రెస్పిరేటరీ సిస్టమ్. అదేవిధంగా పక్షుల లోపల మనకు శబ్దాన్ని ఉత్పత్తి చేయడానికి మామూలుగా రెప్టైల్స్, యాంఫీబియన్స్ లేదా ఉభయచరాల లోపల శబ్దాన్ని ఉత్పత్తి చేయడానికి లెరినిక్స్ లేదా స్వరపేటిక అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ పక్షుల లోపల శబ్దాన్ని ఉత్పత్తి చేయడానికి లెరినిక్స్ లేదా స్వరపేటిక కాకుండా శబ్దిని లేదా సైర్నిక్స్ అనే నిర్మాణం ఉంటుంది. పక్షుల లోపల శబ్దాన్ని ఉత్పత్తి చేయడానికి శబ్దిని అనే నిర్మాణం లేదా సైర్నిక్స్ అనే స్ట్రక్చరు మనకు పక్షులు లేదా బర్డ్స్ లోపల మనము అబ్జర్వ్ చేయొచ్చు. శబ్దిని అనే నిర్మాణము శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణంగా పక్షుల లోపల ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్. సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ. పక్షుల లోపల రక్త ప్రసరణ వ్యవస్థ లేదా సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ ఏవ్స్. రక్త ప్రసరణ వ్యవస్థలో భాగంగా పక్షుల యొక్క గుండె నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు 4 గదుల హృదయం ఉంటుంది, 2 కర్ణికలు, 2 జఠరికలు. పక్షుల యొక్క గుండె నిర్మాణం లోపల 4 గదులు ఉంటాయి, 2 కర్ణికలు, 2 జఠరికలు. అదేవిధంగా శిరాశయం, మూల మహాధమని ఉండవు. దైహిక ధమని, పుపుస ధమని అనే శాఖలు ఉంటాయి. దైహిక ధమని, పుపుస ధమని అనే శాఖలు ఉంటాయి. ఈ పుపుస ధమని ద్వారా ఆమ్లజని రహిత రక్తము ఊపిరితిత్తులకు వెళ్ళి అక్కడ ఊపిరితిత్తుల లోపల శుద్ధీకరణ జరిగి ఆమ్లజనీకరణం జరిగి అంటే ఆక్సిజన్ అక్కడున్న CO2ను లంగ్స్కి చేసి లంగ్స్లో ఉన్న O2ను క్యాచ్ చేసి ఆక్సి హిమోగ్లోబిన్గా ఫామ్ అయ్యి మళ్ళీ గుండెకు రక్తాన్ని తీసుకొస్తాయి. పల్మోనరీ వీనే లేదా మనకు పుపుస ధమనులు ఈ విధంగా ఉపయోగపడతాయి. కాబట్టి రక్త శుద్ధీకరణ అనేది లంగ్స్ లేదా ఊపిరితిత్తు లోపల జరుగుతుంది. శిరాశయము, మూల మహాధమని ఉండవు. పుపుస ధమని, నెక్స్ట్ దైహిక ధమని అనే శాఖలు మనము పక్షుల యొక్క గుండె యొక్క నిర్మాణం లోపల చూడవచ్చు. అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ లోపల ఎర్ర రక్త కణాలు లేదా ఆర్బీసీలు అనేటివి కేంద్రక సహితంగా ఉంటాయి. ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏవ్స్ ఇన్ heart is divided into 4 chambers. In aves, heart is divided into 4 chambers, 2 auricles, 2 ventricle, and sinus venous conus arterius are absent. In aves in heart structure, pulmonary venae, systemic venae are present. Systemic venae to supply total body parts in oxygenated blood. Systemic venae in aves to supply oxygenated blood total body parts. In pulmonary venae, deoxygenated blood transport to lungs. So lungs are purified to blood. కాబట్టి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ లేదా సర్క్యులేటరీ సిస్టమ్ లోపల 4 ఛాంబర్స్ హార్ట్ లేదా 4 గదుల హృదయం ఉంటుంది. 2 ఆరికల్స్, 2 వెంట్రికల్స్, 2 కర్ణికలు, 2 జఠరికలతో కూడిన 4 గదుల హృదయం పక్షుల లోపల మనము గమనించవచ్చు. అదేవిధంగా ఆర్బీసీ, నేవ్స్ ఆర్బీసీ, న్యూక్లియేటెడ్ ఆర్బీసీ కేంద్రక సహిత ఎర్ర రక్త కణాలను పక్షులు కలిగి ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థ లోపల కేంద్రక సహిత ఎర్ర రక్త కణాలు న్యూక్లియేటెడ్ ఆర్బీసీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏవ్స్ ఆర్ పక్షులు. నెక్స్ట్ క్యారెక్టర్. మనము విసర్జక వ్యవస్థను అబ్జర్వ్ చేసినప్పుడు మనకు మెటానెఫ్రిక్ కిడ్నీ అంత్యవృక్క నాళానికి చెందిన మూత్రపిండం ఉంటుంది. అంత్యవృక్క నాళానికి చెందిన మూత్రపిండము ఉంటుంది.
పక్షుల లోపల మనకు విసర్జక వ్యవస్థను పరిశీలించినప్పుడు అంత్యవృక్కనాళం లేదా మెటానెఫ్రిక్ కిడ్నీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏవ్స్. నెక్స్ట్ in nervous system in aves 12 pairs of cranial nerves are present. In nervous system in aves 12 pairs of cranial nerves are present. పక్షుల యొక్క నాడీ వ్యవస్థ లోపల భాగంగా 12 జతల కపాల నాడులు ఉంటాయి. పక్షుల నాడీ వ్యవస్థ లోపల 12 జతల కపాల నాడులు ఉంటాయి. అదేవిధంగా ఇన్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ స్ట్రక్చర్ లోపల సెరిబ్రల్ హెమిస్ఫియర్ and optic lobe and cerebellum. Cerebral hemisphere, optic lobe and cerebellum structure is low structure. స్ట్రక్చర్ అనేది మనకంత డెవలప్ అయి ఉండదు. ఈ స్ట్రక్చర్ అనేది స్మాల్గా ఉంటుంది లేదా చిన్నగా ఉంటుంది. పక్షుల యొక్క నాడీ వ్యవస్థను అబ్జర్వ్ చేస్తే మెదడు నిర్మాణం లోపల మస్తిష్కార్ధ గోళాలు, దృష్టి లంబికలు, అనుమస్తిష్కం యొక్క నిర్మాణాలు చిన్నవిగా ఉంటాయి, కొద్దిగా అభివృద్ధి చెంది ఉంటాయి లేదా చిన్నవిగా ఉంటాయి ఇన్ నర్వస్ సిస్టమ్. అదేవిధంగా పక్షుల లోపల 12 జతల కపాల నాడులు ఉంటాయి. పక్షుల లోపల 12 జతల కపాల నాడులు ఉంటాయి. పక్షుల యొక్క కంటి నిర్మాణాన్ని చూసినప్పుడు పక్షుల లోపల ఉండే కళ్ళు అన్ని జీవుల కన్నా పెద్దవిగా ఉంటాయి. పక్షి లోపల కళ్ళ నిర్మాణము అన్ని జీవుల కంటే పెద్దవిగా ఉంటాయి. కళ్ళ నిర్మాణం లోపల మనము పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. కళ్ళ నిర్మాణం లోపల పెక్టిన్ అనేది దువ్వెన ఆకారం లోపల ఉంటుంది. పక్షుల కళ్ళు అన్ని జీవుల కన్నా పెద్దవిగా ఉంటాయి. నెక్స్ట్ గ్రాణలంబికలు యొక్క పనిచేసే విధానం తక్కువగా ఉంటుంది పక్షుల లోపల. గ్రాణలంబికల యొక్క పనిచేసే విధానం పక్షుల లోపల తక్కువగా ఉంటుంది. గ్రాణలంబికల యొక్క పనిచేసే విధానం పక్షుల లోపల తక్కువగా ఉంటుంది. అంటే వినే స్వభావం పక్షుల లోపల తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్ఫాక్టరీ సెన్స్ ఈస్ లో ఇన్ ఏవ్స్. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదా ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పక్షుల లోపల ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? సెక్సెస్ ఆర్ సెపరేటు, ఏకలింగ జీవులు. ఈ పక్షుల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనం అబ్జర్వ్ చేస్తే మామూలుగా అన్ని జీవుల లోపల మనకు కుడివైపు ఎడంవైపు ఉన్న స్త్రీబీజ కోశాలు అభివృద్ధి చెంది ఉంటే పక్షుల్లో మాత్రము కేవలము ఎడమవైపు ఉన్న స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రమే ప్రజెంట్ అయి ఉంటుంది. కుడివైపు ఉన్న స్త్రీబీజ కోశాలు క్షీణించి ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఒకటే చూపించినాం, స్ట్రక్చర్ డయాగ్రామ్ లోపల ఒకటే చూపించినాము. ఎడమ వైపు ఉన్నది ఒకటి మాత్రమే చూపించినాము, లెఫ్ట్ సైడ్ మాత్రమే చూపించినాము. ఇక్కడ రైట్ సైడ్ వచ్చే వరకు మనం ఇక్కడ డయాగ్రామ్ చూడలే. ఇటువంటి స్ట్రక్చర్ సేమ్ ఉండాలి. అన్ని జీవుల లోపల రైట్ సైడు లెఫ్ట్ సైడు శ్రీబీజ వాహికలు ఉంటాయి, 2 ఉంటాయి. ఇక్కడ పక్షిలో మాత్రం మనం ఒకటే చూపించినాము, లెఫ్ట్ సైడ్ మాత్రమే చూపించినాము, రైట్ సైడ్ ఆబ్సెంటే చూపించినాము. కాబట్టి రూడిమెంటరీ రైట్ ఓవిడక్ట్ కుడివైపున ఉన్న శ్రీబీజ కోశం క్షీణించి ఉంటుంది. కేవలము లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు మాత్రమే శ్రీబీజ కోశము ఒకటే ఉంటుంది. ఎడమవైపు ఉన్న శ్రీబీజ కోశం మాత్రమే పనిచేస్తుంది, కుడివైపున ఉన్నది పనిచేయదు. రైట్ సైడ్ ఇన్ ఓవిడక్ట్ ఆర్ ఆబ్సెంట్, లెఫ్ట్ సైడ్ ఓవిడక్ట్ ఈజ్ ప్రజెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఇన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదా పక్షుల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల పక్షులన్నీ కూడా అండోత్పాదక జీవులు.
పక్షులన్నీ కూడా అండోత్పాదక జీవులు. ఏవ్ సార్ ఓవిపారస్. పక్షులన్నీ కూడా అండోత్పాదక జీవులు, గుడ్లను పెట్టే జీవులు. నెక్స్ట్, అధిక పీతక పదార్థాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి గుడ్డు అనేది ఏవ్స్ లోపల ఎగ్స్ అనేటివి క్లీడాయిక్ టైప్ లేదా అధిక పీతక పదార్థం, యాక్ పదార్థము ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధిక పీతక పదార్థము కలిగి ఉంటాయి కాబట్టి వీటిని క్లీడాయిక్ టైప్ ఎగ్స్, అధిక పీతక రకానికి చెందిన గుడ్లు పక్షుల లోపల ఉంటాయి. అదేవిధంగా పక్షులన్నీ కూడా అండోత్పాదక జీవులు లేదా ఏవ్స్ ఆర్ ఓవిపారస్. నెక్స్ట్, అసంపూర్ణ బంధిత విదలనం జరుగుతుంది. మీరోబ్లాస్టిక్ టైప్ క్లీవేజ్ లేదా అసంపూర్ణ బంధిత విదలనం లేదా క్లీవేజ్ అంటే ఏంది? విదలనం లేదా క్లీవేజ్ మనకు ఎగ్ సెల్, స్పెమ్ సెల్ యాడ్ అయిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ ఫామ్ అయిన వెంటనే మనకేమవుతుంది? అనేక క్లీవేజెస్ లేదా డివిజన్స్ జరుగుతాయి. డివిజన్స్నే మనము క్లీవేజెస్ అంటాము. కాబట్టి క్లీవేజెస్ జరిగిన తర్వాత మనకు గ్లాస్టులా మనకు కావాల్సిన ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఫలదీకరణం లోపల శుక్రకణం, అండకణం కలిసి సంయుక్త బీజం లేదా జైగోట్ ఫామ్ అవుతుంది. దాన్ని మనము ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణం అంటాము. ఈ ఫర్టిలైజేషన్ లేదా ఫలదీకరణ జరిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత మనకు కావాల్సిన అనేక విదలనాలు లేదా క్లీవేజెస్ లేదా విభజనలు, డివిజన్స్ జరుగుతాయి. ఎందుకు డివిజన్స్ లేదా క్లీవేజెస్ జరగాలంటే టోటల్ బాడీ పార్ట్స్, పేరెంట్స్లో ఉన్న టోటల్ బాడీ పార్ట్స్, పేరెంట్ స్ట్రక్చర్ మనకి ఫామ్ కావడానికి, ఎంబ్రియో లోపల అన్ని ఆర్గన్స్ ఫామ్ కావడానికి ఈ క్లీవేజెస్ లేదా డివిజన్స్ ఉపయోగపడతాయి. విదలనాలు తల్లిదండ్రులకు అన్ని లక్షణాలు లేదా తల్లిదండ్రుల లోపల ఉన్న అవయవాలు లేదా పిండానికి అన్ని అవయవ వ్యవస్థలు రావడానికి ఈ విభజనలు లేదా విదలనాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి విదలనాలు సంయుక్త బీజంలో మొత్తం జరిగితే దాన్ని పూర్ణబంధిత విదలనం అంటారు. అయితే ఈ విదలనము అన్ని విభజనలు మొత్తం టోటల్ ప్లేస్ కవర్ చేయకుండా కొద్దిగా ఖాళీ ప్లేస్ పెడితే దాన్ని ఏమంటారు? అసంపూర్ణ బంధిత విదలనం. మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ కొద్దిగా జైగోట్ లోపల, బ్లాస్టుల లోపల గ్యాప్ ఇచ్చి అక్కడక్కడ ఖాళీ ప్లేస్ లేదా గ్యాప్ ఉండి క్లీవేజ్ లేదా విదలనం జరిగితే దాన్ని అసంపూర్ణ బంధిత విదలనం, మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ అంటాము. ఈ విధంగా క్లీవేజ్ లేదా విదలనం జరిగి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఈ క్యారెక్టరే కాకుండా మనకు ఏవ్స్ లేదా పక్షుల లోపల ఎంబ్రియో ఫామ్ కావడానికి, ఎంబ్రియో డెవలప్మెంట్ కోసము 4 ఎంబ్రియానిక్ లేయర్స్ ఆర్ ఫార్మ్డ్. పిండం చుట్టూ పిండం పెరగడానికి, పిండం పూర్తిగా అన్ని అవయవాలను ఏర్పరిచి పిండం పెరగడానికి పిండం చుట్టూ 4 పిండ బాహ్యత్వచాలు ఏర్పడతాయి. అవి ఉల్బము, సొనసంచి, పరాయువు, అలిందం. పిండం చుట్టూ 4 పిండ బాహ్యత్వచాలు ఏర్పడతాయి. ఉల్బము, పరాయువు, అలిందము, సొనసంచి. ఎంబ్రియో చుట్టూ 4 ఎంబ్రియానిక్ లేయర్స్ ఫామ్ అవుతాయి. అవి కొరియాన్, ఆమ్నియన్, అల్లంటాయిస్, యాక్సాక్. ఇవన్నీ వీటికి పేర్లకు తగ్గట్టుగా ఫంక్షన్ కూడా చేస్తాయి. పేరుకు తగ్గట్టుగా డిఫరెంట్ ఫంక్షన్ని కూడా యాడ్ చేసుకుంటాయి. ప్రొటెక్షన్ కోసము, రెస్పిరేషన్ ఎక్స్క్రీషన్ కోసము, న్యూట్రిషన్ కోసము ఈ ఎంబ్రియానిక్ లేయర్స్ ఉపయోగపడతాయి. పేరుకు తగ్గట్టుగా ఈ 4 రకాల పిండ బాహ్యత్వచాలు రక్షణకు, శ్వాసక్రియ విసర్జన క్రియకు మరియు పోషణ కోసము ఈ పిండ బాహ్యత్వచాలు ఎంబ్రియానిక్ లేయర్స్ పక్షి లోపల మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్స్ కలిగిన మనకు పక్షి లోపల ఇటువంటి క్యారెక్టర్స్ మనము అబ్జర్వ్ చేయవచ్చు.
పక్షి లోపల మనము ఇటువంటి క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. హోమియోథర్మిక్ ఎనిమల్స్, ఉష్ణరక్త జీవులు. టోటల్ బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్, నెక్, ట్రంక్, టేలు. దేహము తల, మెడ, మొండం, తోకం అనే భాగాలుగా విభజింపబడి ఉంటుంది. టెయిల్ రీజన్ లోపల, తోక భాగం లోపల యూరోఫైజియల్ లేదా ప్రిన్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఇది ఈకలను క్లీన్ చేసుకోవడానికి, ఫెదర్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్టర్నల్ స్కెల్టన్ బాహ్యస్థి పంజరంగా ఈకలు, కాళ్ళపై ఉండే పొలుసులు, ముక్కు నిర్మాణము, ర్యాంఫోతీక వంటి, తర్వాత గోర్ల వంటి నిర్మాణాలు ఉపయోగపడతాయి. ఫెదర్స్, స్కేల్స్, ర్యాంఫోతీక వంటి, క్లాస్ వంటి స్ట్రక్చర్స్ ఎక్స్టర్నల్ స్కెల్టన్లో ఉపయోగపడతాయి. ఇంటర్నల్ స్కెల్టన్లో మనము ఏమేమి చూసుకున్నాము? సిన్సాక్రమ్, పైజోస్టైల్, నెక్స్ట్ ఫర్క్యులా. అంతరాస్థి పంజరం లోపల మనము సంయుక్త త్రికము, హాలాస్థి, ద్రోణి, తర్వాత విష్పోన్ లేదా ఫర్క్యులా వంటి నిర్మాణాలను మనం అంతరాస్థి పంజరం లోపల చూసుకున్నాం. అదేవిధంగా పక్షులు గాలిలో ఎగరగలిగే క్యారెక్టర్ కేవలం పక్షులు మాత్రమే కలిగి ఉంటాయి. అటువంటి ఫ్లయింగ్ చేయడానికి ఫ్లయింగ్ మజిల్స్ లేదా ఫ్లైట్ మజిల్స్ ఉపయోగపడతాయి. పెక్టోరల్ మైనర్, పెక్టోరల్ మేజర్, తర్వాత అంశతుండ భుజాస్థి కండరం వంటి నిర్మాణాలు పక్షులు గాలి లోపల ఎగరడానికి ఉపయోగపడే ఉడ్డాయ కండరాలు లేదా ఫ్లైట్ మజిల్స్. ఊపిరితిత్తులు స్పాంజ్ టైపు, మనకు ఎయిర్ సాక్స్ ఆర్ ప్రజెంటు. పక్షుల యొక్క ఊపిరితిత్తులను అబ్జర్వ్ చేసినప్పుడు స్పంజికాయుతంగా ఉంటాయి. వాయు కోశాలు ఉండవు, వాయుగోనులు మాత్రమే ఉంటాయి. సెర్నిక్స్ లేదా శబ్దం అనేది పక్షుల లోపల శబ్దాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్తప్రసరణ వ్యవస్థ లోపల 4 ఛాంబర్ హార్ట్ ఆర్ ప్రజెంట్. 4 గదుల హృదయము కలిగి ఉంటుంది. 2 కన్నికలు, 2 జఠరికలు, 2 ఆరికల్స్, 2 వెంట్రికల్స్ ఆర్ ప్రజెంట్. ఇన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ మెటానెఫ్రిక్ కిడ్నీ ఆర్ ప్రజెంట్. అంత్యవృక్క రకానికి చెందిన మూత్రపిండం పక్షి లోపల ఉంటుంది. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ లోపల 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రజెంట్. 12 జతల నాడీ వ్యవస్థలు ఉంటాయి. నెక్స్ట్ పక్షుల యొక్క కళ్ళను అబ్జర్వ్ చేస్తే పెక్టిన్ అనే పదార్థం దువ్వెన ఆకారంలో ఉండి వాటికి రెటీనా నిర్మాణానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. పక్షుల కళ్ళు అన్ని జీవుల యొక్క కళ్ళ కంటే పెద్దవిగా ఉంటాయి. ఆల్ఫాక్టరీ సెన్స్లో వినే స్వభావం పక్షి లోపల తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదా ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల లెఫ్ట్ సైడ్ మాత్రమే, ఎడం వైపు మాత్రమే ఉంటుంది. కుడివైపున రైట్ సైడ్ ఉన్న శ్రీబీజ వాహికం లేదా ఓవిడక్ట్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ 4 ఎంబ్రయానిక్ మెంబ్రెన్స్ ఆర్ ప్రజెంట్. ఏవి సార్? ఓవిపరస్. పక్షులు అనేటివి ఎండోత్పాదక జీవులు. పిండం ఎదగడానికి 4 బాహ్య పిండ త్వచాలు అనేటివి ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ.